హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్రెడ్ పకోడీ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇవి బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎవరైనా సరే ఒకటికి రెండు తినాల్సిందే. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. లోపల స్టఫింగ్ కోసం ఒక 3 బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు మనం పిండినైతే జల్లించి పక్కన పెట్టుకుందాం. ఇలా జల్లిస్తే కింద పడిపోకుండా ఉంటుందని నేను ఇట్లా జల్లించాను. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్‌ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే 2 మిర్చి, కొంచెం అల్లంని చిన్నగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చిలో బంగాళదుంప, కొంచెం కారం, సరిపడగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర, అలానే కొంచెం వాము కూడా వేసుకొని శుభ్రంగా కలిపి ఈ స్టఫింగ్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండిలో కొంచెం కారం, సరిపడగా సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం గరం మసాలా వేసి శుభ్రంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం పలచగానే ఉండాలి. ఇప్పుడు బ్రెడ్ పీస్‌ని తీసుకుని దాన్ని హాఫ్‌కి కట్ చేసి ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న స్టఫ్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక స్లైస్‌ని దానిపైన కవర్ చేసి కొంచెం లైట్‌గా ప్రెస్ చేసి బయటకు రాకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని స్లైసెస్‌ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని బాగా కాగిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్‌ని ఈ పిండిలో డిప్ చేసి ఆయిల్‌లో వేసి ఫ్రై చేయాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేయాలి. హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఉంటే ఆయిల్ లాగేస్తది. సో మీడియం టు హై ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్‌గా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే తీసేస్తే సరిపోతుంది. సో ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.